I-23 ఛానల్. మహావిష్ణువుకు సరస్వతీదేవికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? హిందూ మతంలో సరస్వతీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిని అత్యంత పూజా వేడుకలతో ప్రార్థిస్తారు. అయితే మాతా సరస్వతికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి విష్ణువు సరస్వతీదేవి మధ్య జరిగిన యుద్ధం. అసలు ఇది ఎందుకు జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి సరస్వతి మాత బ్రహ్మదేవుడిని అడిగిందట. తాను, లక్ష్మి, పార్వతీదేవి తమ ముగ్గురిలో అత్యంత శక్తివంతులు, ప్రత్యేకమైన వారు ఎవరు అని. దానికి బ్రహ్మ బదులిస్తూ, మీ ముగ్గురు శక్తికి భిన్నమైన కోణాలు. ప్రకృతి తల్లికి, సృష్టికి జ్ఞానం కావాలి. అందుకే నువ్వు నా భార్యవయ్యావు. రక్షణ కోసం సాధనాలు అవసరం. అందుచేత లక్ష్మీమాత శ్రీహరికి భార్య అయింది. ఈ విశ్వానికి శక్తి అవసరం. అందుకే మహాదేవికి పార్వతి భార్య అయిందని చెప్పాడు. మీ ముగ్గురు పవిత్ర స్త్రీలు. మీ వల్ల మేం దైవత్వాన్ని పొందాం. ఇందులో ఎలాంటి పోటీ లేదు. అందరూ సమానులే అని చెప్పాడు. కానీ సరస్వతీదేవి ఆ మాట నమ్మలేదు. నేను అడగగానే మీ మనసులో ఓ పేరు మెదిలిందని తనకు తెలుసని, ఆ పేరు చెప్పాలని అడగడంతో దానికి బదులుగా నేను ఒకవేళ చెప్పాల్సి వస్తే లక్ష్మీదేవి పేరు చెబుతానని అన్నాడు. అవి విన్న సరస్వతీదేవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత రోజు ఆమెను ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ సమయంలోనే బ్రహ్మ లోక కళ్యాణం కోసం యాగం తలపెట్టాడు. ఇందులో పాల్గొనేందుకు సకల దేవతలు తరలి వచ్చారు. గంగా నది నుండి నీరు, ఇంద్రుని ఉద్యానవనం నుండి పువ్వులు తెచ్చారు. అలా యాగాన్ని ప్రారంభించగానే అందరికీ వీణ శబ్దం వినిపించింది. అంతకుముందు చూడని విధంగా సరస్వతీదేవి దర్శనమిచ్చింది. బాధతో వీణ వాయిస్తున్న సరస్వతీదేవి వేళ్ల నుండి రక్తం కారుతోంది. కళ్ళు మండుతున్నట్టు కనిపించాయి. ఆ వీణ ప్రకంపనలకు ముల్లోకాలు వణికిపోయాయి. అలా వాయిస్తూ ఉండగా వీణలోని ఓ తీగ తెగిపోయింది. అప్పుడే బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవిని వీణ వాయించడం ఆపమని కోరుతాడు. దానికి నేను మీ మాట వినాలి. మీరు నన్ను అవమానిస్తారా? మొదట ఎవరూ లేనప్పుడు, ఆపై బహిరంగంగా. ఇక్కడ శ్రీహరి లక్ష్మీమాత సమేతంగా పార్వతీమాత మహాదేవునితో, ఇంద్రుడు ఇంద్రానితో కలిసి ఉన్నారు. కానీ మీకు మీ భార్యను అంగీకరించడం ఇష్టం లేదని సరస్వతి చెప్పింది. దీనికి సమాధానంగా నేను నీకోసం అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఖచ్చితంగా ఈరోజు తిరిగి వస్తారని నేను ఆశించాను. అనుకున్నట్టుగానే వచ్చావు. రా, వచ్చి నాతో చేతులు కలిపి యాగంలో పాల్గొనని బ్రహ్మ చెప్పాడు. తామంతా లోక కళ్యాణం కోసం యాగం చేస్తున్నామని, నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావని అనుకుంటున్నానని చెప్పాడు. నాపై ఉన్న కోపాన్ని ఈ యాగంపై చూపించొద్దని సూచించాడు. అప్పుడు సరస్వతి లక్ష్మీదేవి వైపుకు చూస్తూ, నువ్వు నాకంటే ముందు ఆమెను ఎన్నుకున్నావు. జ్ఞానం కంటే సంపద, సృజనాత్మకత కంటే శ్రేయస్సు గొప్పదని చూపించారని, అవి ఈ యుగాన్ని పూర్తి చేయగలవా అని అడిగింది. అంతలో నేను ఉన్నంత వరకు వారి అవసరం ఉండదు అంటూ ఓ గొంతు వినిపించింది. అది విష్ణువు స్వరం. నీవు వీణలో గందరగోళానికి చోటు కల్పించావు. దానివల్ల నీ రాగాలు అపవిత్రమయ్యాయి. ఇది సృష్టిలోని మాధుర్యాన్ని పాడు చేసింది. మీలో ఉన్న జ్ఞానసాగరం కలుషితమైంది. మీరు కళ్యాణ యజ్ఞాన్ని ప్రమాదంలో పడేస్తుంటే నేను దాన్ని చూస్తూ ఊరుకోను. ఈ యాగాన్ని నాశనం చేసే ముందు నువ్వు నన్ను నాశనం చేయాలని చెప్పాడు. అది విన్న సరస్వతికి విపరీతమైన కోపం వచ్చింది. అగ్ని పర్వతంలా బద్దలైంది. దీంతో అంతా చీకటిగా మారిపోయింది. కమలం, హంస అన్ని నలుపు రంగులోకి మారాయి. ఆమె తన రూపాన్ని మార్చుకొని భారీ నరకాగ్ని రూపంలో మారడంతో విష్ణువు దాన్ని వెంటనే చల్లార్చాడు. దీంతో సరస్వతి కపాలిక శక్తిని చూపించింది. దాన్ని విష్ణువు నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చిన కాళికా శక్తి కూడా విష్ణువు ముందు విఫలమైంది. దీంతో దేవి కోపంతో రగిలిపోయింది. కళ్ళు రక్తంలా ఎర్రబడింది. హంస అరవడం ప్రారంభించింది. కమలం ఎండిపోయింది. అందరూ చూస్తుండగానే సరస్వతి మాత రూపం మారడం మొదలైంది. ఆమె ద్రవంగా మారుతోంది. ఆమె శరీరం కరిగిపోతుంది. తల్లి సరస్వతి ఒక పెద్ద సుడిగుండం రూపంలో అవతరించి భూమిలో ఓ పెద్ద కొలనులో సృష్టించింది. యాగాన్ని ఆపలేక సరస్వతీదేవి అలా చేస్తుందని, ఆ నీటితో ముంచెత్తాలని చూస్తుందని బ్రహ్మదేవుడు చెబుతున్న సమయంలో సరస్వతి కోపంతో భీకరంగా ప్రవహించడం మొదలుపెట్టింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీహరి ఆమెను శాంతింప చేయగలడా అని అడిగింది. దానికి శివుడు మాట్లాడుతూ అవును అని తల ఊపాడు. తాను ఎలా అయితే గంగను, కాళీని శాంతింప చేశాడో అలానే అని చెప్పాడు. సరస్వతి నది ఉధృతంగా ప్రవహిస్తుండగా నది అడ్డంగా విష్ణువు పడుకున్నాడు. శాశ్వతమైన నిద్రభంగంలో కనిపించాడు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అంతకంతకు పెరుగుతూ సరస్వతి విష్ణువు దగ్గరికి సమీపిస్తోంది. అది చూసిన లక్ష్మీదేవి నివ్వెరపోయింది. ఇది దేవతలందరికీ ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు ఆ నది అకస్మాత్తుగా మలుపు తీసుకుని వేరే వైపుకు ప్రవహించడం
ప్రారంభించింది. దీనివల్ల భూమిలో ఒక రంధ్రం ఏర్పడింది. అలా ఆమె పాతాళానికి వెళ్ళింది. ఆ విధంగా సరస్వతి కనిపించకుండా విష్ణువు ముందు లొంగిపోయింది. అప్పుడు పార్వతి శివుడిని చూస్తూ దేవుడు దేవిపై మరోసారి పట్టు సాధించాడని చెప్పింది. అందుకు శివుడు పార్వతికి పువ్వులు సమర్పిస్తూ దేవత మహిషాసుడిని రక్తబీజుని కూడా నియంత్రించింది. నేను శరభ రూపంలో నృసింహుడిని శాంతింపచేశాను. శ్రీహరి నా రుద్ర తాండవును శాంతపరిచాడు. ఇక్కడ దేవుడా దేవత అనేది విషయం కాదు. ప్రపంచాన్ని భయపెడుతున్న విషాన్ని ఎదుర్కోవడమే విషానికి లింగం అవసరం లేదని శివుడు చెప్పాడు. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.